హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సిల్క్ స్మితను చూస్తే చాలు చాలామంది ప్రేక్షకులను తెలియని మైకం కమ్మేస్తుంది. ఆమె కళ్ళలో ఏదో దిశ ఉంటుంది. ఆమె అంటే అప్పటి యువతకు పిచ్చి వ్యామోహం. మత్తెక్కించే కళ్ళు ఆమెవి. కుర్రాళ్ళ హృదయాలను ఆకర్షించే అయస్కాంతం ఆమె. 1980 దశకాలంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ఊపేసిన ఐటెం బాంబ్ సిల్క్ స్మిత. ఏలూరు తాలూకా దెందులూరు మండలం కొవ్వలికి చెందిన విజయలక్ష్మి అనే అమ్మాయి సిల్క్ స్మితగా మారి సిల్వర్ స్క్రీన్పై మ్యాజిక్ చేసింది. కొన్నిసార్లు సిల్క్ డేట్స్ తీసుకున్న తర్వాతే దర్శకులు హీరోలకు కథ చెప్పేవారట. అతిశయక్తే కాదు, నటనా అందంతో పాటు తన డాన్సులతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది సిల్క్. ఆమె నర్తించిన బావల సయ్య మరదల సయ్య సాంగ్ ఇప్పటికీ ఓ సెన్సేషన్. 1996 సెప్టెంబర్ 23న స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆమె బలన్మరణం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఆమెను చంపేశారనే వారు కూడా ఉన్నారు. ప్రేమలో విఫలమై సూసైడ్ చేసుకుందని, సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టి నష్టపోయిందని, ఆల్కహాల్ ఆమెను కుంగదీసిందని ఇప్పటికీ రకరకాలుగా చెప్పుకుంటారు. అసలు నిజమేంటనేది ఆ ప్రకృతికే తెలియాలి. అయితే సిల్క్ స్మిత విషయంలో తమిళ అభిమానుల తీరు భిన్నంగా ఉండేది. ఒక కిల్లి తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని తెగ బ్రతిమాలుకునేవారు. అప్పట్లో అదో ట్రెండ్. 1984లో ఒకసారి షూట్ బ్రేక్లో యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని సిల్క్ను పిలిచారట. సగం కొరికిన యాపిల్ను ఆమె అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఆ కొరికిన యాపిల్ను ఆమె మేకప్ మెన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్లు పోటీపడి 26,000కు కొనుక్కున్నారట. అది సిల్క్ అంటే. ఆమె అందానికి బాడీకి ఎంత క్రేజ్ ఉంది. కానీ ఆమె చనిపోయి ఆసుపత్రిలో నిర్జీవంగా ఉన్నప్పుడు ఓ సాధారణ శవంలా స్ట్రక్చర్పై పడుకోబెట్టారట. అప్పుడు నటి అనురాధ అక్కడికి వెళ్ళగా సిల్క్ డెడ్ బాడీపై ఈగలు వాలడం చూసి దుఃఖం ఆగలేదట.